నిరంజన అంటే దేనితోనూ అంటబడనిది అని అర్థం. అమ్మవారు దేనితోనూ అంటబడదు. అంటబడడం అంటే అతుక్కుపోవడం. అమ్మవారు ఏ విషయానికి అతుక్కుపోదు, అందుకే ఆవిడ నిరంజన. మరి మనం ప్రతి విషయానికి అతుక్కుపోతూ ఉంటాం. అందమైన రూపం కనిపిస్తే ఆ రూపానికి అతుక్కుపోతాం. మంచి పాట వినిపిస్తూ ఉంటే ఆ పాటకు అతుక్కుపోతాం. రుచికరమైన ఆహారాన్ని తింటూ ఉంటే ఆ రుచికి అతుక్కుపోతాం. ఇలా మనము శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన అనే ఈ విషయాలకు మనం ఎప్పుడూ అతుక్కుపోతూనే ఉంటాం. కానీ అమ్మవారు ఏ విషయానికి అతుక్కుపోదు. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఆమె ఆనందరూపిణి, సచ్చిదానంద రూపిణి. ఆనందమే తన నిజమైన రూపమని అమ్మవారికి బాగా తెలుసు. అందుకే ఆవిడ దేనికి అతుక్కుపోదు. మరి మనకు ఆనందమే మన నిజమైన రూపమని తెలియబడడం లేదు, తెలిసిన అనుభవానికి రావడం లేదు. అందుకే మనము కనిపించిన ప్రతి విషయానికి అతుక్కుపోతూనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే లలితా సహస్రనామాల్లో ఉండే అంతరార్థాన్ని బాగా తెలుసుకుంటామో అప్పుడు మనం కూడా నిరంజనులం కావచ్చు. అంటే అప్పుడు మనం కూడా దేనికి అంటుబడం. చివరికి జనన మరణాలకు కూడా అంటుపడకుండా కైవల్యాన్ని పొందుతాం. అంటే శాశ్వతంగా ఆ శివశక్తుల సాయుధ్యాన్ని, ఆ లలితాంబిక సాయుధ్యాన్ని పొందుతాం. అమ్మవారి విషయాల గురించి మరిన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః.